అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. పూజా మందిరంలో విగ్రహాలని, పూజా సామాగ్రిని అంతటిని శుభ్రం చేయించిన తర్వాత నాకు ఒక రోజంతా కూడాని వీటి పనే ఉంటుందండి. అంటే పూజ గదిని శుభ్రం చేసుకోవటం, పూజా విగ్రహాలని, పూజా సామాన్లని శుభ్రం చేసుకోవటం ఒక ఎత్తైతే, మళ్ళీ ఆ పూజా విగ్రహాలన్నిటికీ కూడాని గంధం, పసుపు, కుంకుమలు, బొట్లు పెట్టటం, అలంకరించుకోవటం ఇదంతా కూడా చాలా టైం పడతదనమాట అండి. కాకపోతే ఇది రెగ్యులర్‌గా చేసే పనేమీ కాదు కదండీ! ఈ రోజంతా ఇక స్వామి కోసం, స్వామి కార్యం అని అలా పెట్టేసుకుంటాననమాట అండి. ఇక అంతే. అలానే మళ్ళీ ఈ విగ్రహాలన్నీ కూడా హాల్‌లోంచి పూజా మందిరంలోకి తెచ్చుకోవాలి. తర్వాత వీటిలన్నిటిని ఎక్కడివక్కడ ప్లేస్ చేయాలి. అయితే ఈ విగ్రహాలన్నిటిని మెట్ల మీద ఇట్లా సర్దేటప్పుడు నేను అది కూడా అండి ఏదో టకటకా సర్దేయటం కాకుండా ఆహ్, ఒక్కొక్క విగ్రహం పెట్టటం, వీడియో తీసుకోవటం, ఒక్కో విగ్రహం పెట్టటం, వీడియో తీసుకోవటం అలా చేస్తాననమాట అండి. అంటే అప్పుడప్పుడు అట్లా చేస్తా. నాకు సరదాగా అనిపించినప్పుడు. ఈరోజు కూడా అట్లానే చేశాననమాట అండి. అంటే ఇదంతా కూడాని ఒక ఆహ్, స్పీడ్‌లో పెడితే నాకు 'మాయాబజార్‌లో' మ్యూజిక్ పెడితే నాకెప్పుడూ అదే గుర్తుకొస్తదనమాట అండి. అందుకనే ఆ మ్యూజిక్‌ని పెట్టే ఒక షార్ట్ కూడా చేశాననమాట. అంటే ఇదంతా కూడా నేను ఓన్‌గా చేసుకుంటానండి. ఎడిటింగ్ కూడా నేను ఓన్‌గానే చేసుకుంటా. మ్యూజిక్ సెలక్షన్ గానీ అన్నీ కూడా. నా మనసుకి ఎట్లా అనిపిస్తే ఆ విధంగా నేను తయారు చేసుకుంటా వీడియోని కూడా అండి. నాకు అత్యంత ఇష్టంగా చేసే పని మాత్రం ఇదనమాట అండి. చాలా శ్రమ. ఒక్కో విగ్రహం పెట్టటం, మళ్ళీ స్టాండ్ దగ్గరికొచ్చి ఆన్ చేయటం, ఆఫ్ చేయటం ఇలా కదా! చాలా టైం తీసుకుంటది. కానీ ఇది నాకు చాలా సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చే పని అనమాట అండి. అందుకనే అంత వివరంగా చెప్తూ ఉన్నాననమాట. ఎందుకంటే నాకు ప్రత్యేకించి వీడియో తీయటానికి కానీ, లేదా వీడియో ఎడిట్ చేయటానికి కానీ ఎవరు ఉండరు. నేనే చేసుకుంటానండి. అట్లా అయితేనే నాకు నచ్చుతదనమాట. ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా అట్లానే చేసుకుంటున్నాను. ఇబ్బందేమీ లేదులెండి. బానే చేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి ఒక చిన్న షార్ట్ లాంటిది చేశాను. అది కూడా పెడతాను చూడండి. నాకైతే భలే బాగా నచ్చిందండి. అందున నా ఫేవరెట్ సినిమా అనమాట అండి. ఇక 'చిత్రరాజాల్లో' నంబర్ 1 ఏంటి అనంటే 'మాయాబజార్' సినిమా. అందులో మ్యూజిక్‌నే నేను వాడుతూ ఒక చిన్న షార్ట్ చేశాననమాట అండి. ఇందులో అయితే కాపీరైట్ పడుద్దని అనుకుంటున్నాను. ఒక చిన్న షార్ట్ లాగా పెడతాను. చూడండి. నాకైతే ఎంత బాగా నచ్చిందోనండి. ఒక్కొక్క వీడియో ఆహ్, అది ఎడిటింగ్ చేసినప్పుడు అబ్బా! ఇది చాలా బాగా ఎడిటింగ్ చేసుకున్నాను అని అనిపిస్తది. అలాంటి వాటిలో ముఖ్యంగా ఈ పూజా మందిరాన్ని సర్దుకునే వీడియో అనమాటండి. మహా ఇహి ఉహు ఇదిగోండి. మా చిట్టి ఏమో ఇల్లంతా శుభ్రం చేసేస్తుంది. మా పూజ టైం అయ్యింది. దాని పని దానిది, మన పని మనదండి.
శివయ్యకి అభిషేకం చేసుకుంటూ, ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి శివయ్య, నీ మీదేమో ఎండ పడుతోంది, ఇదిగో నీకు అభిషేకం చేస్తున్నాను అనుకుంటా అభిషేకం చేస్తానండి. కానీ ఆయన తల మీదే గంగమ్మ ఉన్నదండి. ఆయనకి ఎండ ఏంటండి? ఆయనకి మనం అభిషేకం చెయ్యాలా ఏంటండి? కాకపోతే మన ఆనందం కోసం మనం స్వామికి అభిషేకం చేసుకుంటాం అన్నమాట అండి. కాళేశ్వర ఆలయంలో వేసవి తాపం నుంచి స్వామివారికి ఉపశమనం కలిగించే జలధార సంప్రదాయం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. జూన్ కాలంలో శివలింగంపై నిరంతరాయంగా పవిత్ర జలాలు పడేలా అర్చకులు ఏర్పాట్లు చేశారు. వేద మంత్రోచ్చారణల నడుమ ప్రారంభమైన ఈ జలధార సమర్పణ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఏమండి, ఈవేళ శివయ్యకి చేసినట్లుగా చూడండి, జలధార అంట. జలధార కార్యక్రమం అంటండి. ఈవేళ మన ఇంట్లో అట్లానే చేసాం శివయ్యకి అభిషేకం. రోజు చేస్తాంలేండి, ఇది ప్రత్యేకించి జలధార అంట. మనం పూజ చేసినప్పుడే ఇటువంటివన్నీ కనిపిస్తే భలే బాగుంటుంది. ఇప్పుడే శివయ్యకి అభిషేకం చేసుకుని అలానే తారపాత్రలో నీళ్లు వేసి పూజ చేసాము, అభిషేకం చేసాం. ఇక్కడ అదే కనిపిస్తోందండి. ఉజ్జయినిలో జలధార అని చేస్తారంటండి. జలధార శివయ్య. ఆహా, అబ్బా, ఉజ్జయినిలో శివయ్యకి జలాభిషేకం చేసి అలానే మన పర్ణశాలలో నేను చేశాను అనమాట. నాకు తెలియకుండానే చాలా సంతోషించాను. ప్రేమ చెప్పాడు అనమాట అండి, ఈ రోజునే వెళ్ళి అరటికెల కోయిద్దామని కప్పిని తీసుకుని నేను మా వారు వెళ్ళి అరటికెలను కోయించాం. కోయించినంత మటుకు కూడా ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. ఏమండి, మీరు చెప్తే నమ్మరు కానీ అండి, ముగ్గినయ్య 150 కాయలు వరకు మేము తిని పంచిపెట్టామంటే అసలు నమ్మరండి ఎవరు. దీనికి సంబంధించిన వీడియోని అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎవరెవరికి పంచాము, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేసాము అనేదంతా ఇప్పుడు వీడియోలో పెడుతున్నానండి. ఇదిగోండి, అసలు ఈ అరటిపళ్ళు హస్తం పళ్ళాన కోయిద్దాము నేను జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చాను. చాలా కష్టం, కట్ చేస్తున్నా రాలి కింద పడిపోతున్నాయి. కానీ ఇప్పుడు పంచిపెట్టడానికి ఇలాగా ఇలా చూడండి, తొడిమి లేనిది పంచాల్సి వస్తుంది అన్నమాట. బేబీని రమ్మన్నాను, తలో 4 కూడా పంపించేస్తే తలా 1 డజన్ పంచుకోవచ్చు కదా, అలా అన్నమాట అండి. ప్లేస్ లేక ఇదిగోండి నొక్కేసినాయి అరటిపళ్ళు. అంత ఇరుకిరుగ్గా ఎందుకమ్మా ఎంత ఇరుగ్గాని. అసలు ఎన్ని పళ్ళు వచ్చినాయో లెక్క పెడదాం సరదాగా అనుకున్నాం కానీ మా వల్ల కాలేదండి. బేబీ వచ్చింది. బేబీ, మా బేబీ ఏమీ తినదు, ఏమీ తాగదు, అరటిపండు మాత్రం తింటుందండి. బేబీ తలో 4 వేసి మరి ఏమండి తీసేయటమేనా ఇలాగా? అవి కూడా రాలిపోతున్నాయి. ఇదిగో బేబీదా తీసుకో. అవును, ఇంతే అండి. అమ్మోరికి పెట్టు అంటున్నారు అంకుల్ గారు బేబీకి అనమాట. ఇగో ఇది బాగుంది, ఇదో అన్నీ బాగున్నాయి అనుకో, తిని చూడు.
సాయిదా సాయి టేస్ట్ చూశారు అందరూను. చిటుకు చిటుకు తినేసేస్తున్నాం. చాలా బాగున్నది కదా బేబీ. ఏమన్నా మీకు ఏమన్నా ఒకటి టీ బ్యాచ్ అక్కడ ఇలా తీసుకోవటం తినేయటం. కప్పివో 1/2 డజను, నేను ఒక 1/2 డజన్ తిన్నా. మా వారు 1/2 డజన్ అంటున్నారు కానీ 1/2 డజన్ ఏం తినలేదులేండి. ఒక 3 ఎన్నో తిన్నారు. ప్రేమ ఒకటి తిన్నాడు, ఒకటే. ఒక 15 కాయలేమో పక్కన సౌభాగ్య గారు వాళ్ళకి ఇచ్చాము. ఆల్రెడీ పక్షులు తినేసినవి ఒక 15 కాయలు 20 కాయలు ఉంటాయండి. పక్కన గోవులకి కూడా ఒక 25 కాయల వరకు గోవులకి వేసేసామన్నమాట. అసలు ఎన్ని అరటిపళ్ళు తిన్నా తినేయాలనిపిస్తుందండి. మహాప్రసాదంలా ఉన్నాయండి. అవును, అరటిపళ్ళే అని అమ్ముతాను అనమాట. మా తోటలో అరటిపళ్ళు ఏమండి 4 పెట్టాను ఏంటని అనుకుంటున్నారా? పంచి పెట్టడానికండి. బేబీ చెప్పు ఒక్కొక్కరు. డాబాలో వాళ్ళకి, ఓకే, చిట్టికి, పైన ఆదిలక్ష్మీవదిన గారికి, తర్వాత పద్మ గారికి, ఉండు అటు విజ్జికి, మీ వదిన విజ్జికి, మీ మమ్మీ డాడీకి, పెద్దనాన్న వాళ్ళకి, నీకు, మణత్తయ్య గారికి, అమ్మాజీకి, తర్వాత పైన మా తోటి వాళ్ళ అదే ఎవరో అనంతాకి, తర్వాత ఆమెకొడి పాపకి ఇచ్చేది. ఇంకా మన ఎదురుగుండా ఝాన్సీ వాళ్ళకి ప్రస్తుతానికి ఇచ్చిరా. ఎన్నైనాయి లెక్క పెడదాం అనుకున్నా, మర్చిపోయాను. అదే 15 మందికి 15 నాలుగులు 60 పళ్ళు అండి. ఇవి 1 డజన్ పళ్ళేమో ఇదిగో ఉదయమైనా కోసాను, మెత్తగా అయిపోతున్నాయి అనమాట అండి. తినటానికి చాలా బాగున్నాయి, అంటే చూడటానికి మరి ఇలా ఉన్నాయి కదా, అందుకని అవి పంపట్లేదు. ఈ 1 డజను, ఈ ఒక 60ను, ఈ ఒక డజను 72, ఈ 40 పళ్ళు ఉన్నాయి. ఈ ఒక 40, ఈ ఒక 60, 100, ఇది ఒక 10 వేసుకోండి కొని 110. ఆవులకు 1 డజన్ పెట్టాను, వాళ్ళకు 15 ఇచ్చాను. మేము ఒక 1 డజన్ పైగా తిన్నాము. ఏమంటే వెరసే ఎన్ని అవుతాయి? 150 లెక్క వచ్చేసింది బేబీ. 150 పళ్ళు కాసిందండి గెలకి. అస్తాలు లెక్కేసినా తెలిసిపోతాయి. తీసురమ్మ బేబీకి అయితే అన్ని ఎవరికి ఇవ్వాలన్నా తెలుస్తుందండి, అందుకని బేబీని పంపిస్తాను అన్నమాట. ఈ రోజంతా కూడా అండి ఇంట్లో హర్రీబర్రీగా అలాగా గడిచినట్లు అనిపించింది అనమాట. కొంచెం కాళ్ళు కూడా నొప్పులుగా అనిపించినాయి. పర్ణశాలకు వెళ్తే ఎక్కువ నడుస్తానండి, అందువల్ల ఏమో కొంచెం కాళ్ళు నొప్పులుగా అనిపించినాయి అనమాట. నేనేమో కాళ్ళని మిషన్లో పెట్టుకున్నాను, మసాజ్ మిషన్లో. మా వారు కూడా మరి నాతో పాటు నడిచారు కదండి, ఆయనకేమో కాళ్ళు పడుతూ ఉన్నాను అనమాట అండి. అంటే ఒకేసారి ఇద్దరికి కాళ్ళ నొప్పులు తీరే విధానం అనమాట అండి. ఎట్లయినా కొంచెం ఎందుకో కాళ్ళు విపరీతంగా నొప్పులు వస్తున్నాయండి. వెయిట్ పెరిగానేమో అని అనిపిస్తోంది. కొంచెం ఫంక్షన్స్ అవి కూడా ఎక్కువగా ఉన్నాయి అనమాట అండి. ఫంక్షన్స్కి వెళ్తే మరి కొంచెం తింటాం కదా ఏయో ఒకటి, అందువల్ల అయినా అయ్యి ఉండొచ్చు. దీనికి కూడా జాగ్రత్త తీసుకోవాలని అనుకుంటున్నాము. అన్నిటికీ మించి ఈ రోజున ఇలా చేతి నిండా అరటిపళ్ళు పంచుకోవటం చాలా చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.